కొన్ని ఆలయాల్లోకి ఆడవాళ్లను అనుమతించరు. ఈ వివక్షపై కోర్టుల్లో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. కొన్ని కేసుల పరిష్కారమై ఆడవారిని అనుమతిస్తున్నారు. అయితే మగవాళ్లను అనుమతించని ఆలయాలు కూడా మన దేశంలో కొన్నున్నాయి. కానీ వీటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. కేరళ అత్తుకల్ భగవతి ఆలయం, రాజస్థాన్ బ్రహ్మ దేవాలయం, కన్యాకుమారి భగవతి మా దేవాలయం, ముజఫర్పూర్ మాతా దేవాలయం, అస్సాం కామ్రూప్ కామాఖ్య దేవాలయం. పెళ్లికాని కుర్రాళ్లను మాత్రమే అనుమతిస్తారు. పుష్కర్ రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మ దేవాలయం ఉంది. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇదేనని చెప్తుంటారు. ఈ గుడిలోకి పెళ్లైన మగవారిని అనుమతించరు. అలా వెళ్లడం నిషేధం. అయితే ఇలా నిషేధించడం వెనుక ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. పురాణాలు చెబుతున్న దాని ప్రకారం ఈ పుష్కర్ ప్రాంతంలో బ్రహ్మదేవుడు యాగం చేశాడు. ఈ యాగానికి బ్రహ్మ భార్య సరస్వతి ఆలస్యంగా వచ్చింది. ఆ సమయంలో యాగం భగ్నమవుతుందని భావించిన బ్రహ్మ గాయత్రిని పెళ్లి చేసుకుని ఆ పుణ్యకార్యాన్ని పూర్తి చేశాడు. ఈ విషయం తెలిసిన సరస్వతీదేవి అక్కడి బ్రహ్మ దేవాలయంలోని గర్భగుడిని పెళ్లైన మగవాళ్లు దర్శిస్తే వైవాహిక జీవితం నాశనమవుతుందని శపించింది. ఆ కారణంగా ఈ దేవాలయంలోకి పెళ్లికాని కుర్రాళ్లను మాత్రమే అనుమతిస్తారు. పెళ్లైన మగవారు ఈ ఆలయంలోకి రావడాన్ని నిషేధించారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.